అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుకుంటూ, త్రైత సిద్ధాంత భగవద్గీతలోని పురుషోత్తమ ప్రాప్తి యోగము అనే అధ్యాయంలో 6వ శ్లోకము గురించి తెలుసుకుందాము. నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఈ శ్లోకము పరమాత్మ గురించి తెలియచేశారు. భావము: దానిని సూర్యుడు గాని, చంద్రుడు కాని, అగ్ని గాని ప్రకాశింపచేయలేరు. దేనిని పొందినా తిరిగి జన్మించరో అదే నా పరంధామము. వివరము: శరీరములోని అశ్వత్థ వృక్షమును నాశనము చేసినవాడు, అంటే శరీరములోని అశ్వత్థ వృక్షమును నాశనము చేసినవాడు మోక్షమును పొంది పరమాత్మ యందు ఐక్యమై పోవుచున్నాడు. అట్టి పరమాత్మ స్వయం ప్రకాశమైనది. పరమాత్మ స్వయం ప్రకాశమై ఉన్నది. దానిని సూర్యుడు కాని, అగ్ని కాని, చంద్రుడు కాని ప్రకాశింపచేయి చాలరు. ఎందుకనగా చీకటిగానున్న దానిని వెలుతూరు చేయుట సూర్యచంద్రాదులకు సాధ్యమగును. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ పరమాత్మ స్వయం ప్రకాశమైనది. పరమాత్మ స్వయం ప్రకాశుడు. దానిని సూర్యుడు కాని, అగ్ని కాని, చంద్రుడు కాని ప్రకాశింపచేయి చాలరు. ఎందుకనగా చీకటిగానున్న దానిని వెలుతూరు చేయుట సూర్యచంద్రాదులకు సాధ్యమగును. వాటికంటే వెలుతురెక్కువైన పరమాత్మను ఏది ప్రకాశింపచేయలేదు. సూర్యచంద్రాదుల కంటే ప్రకాశము ఎక్కువైన, వెలుతురెక్కువైన పరమాత్మను ఏది ప్రకాశింపచేయలేరు. దేనిని పొందినా వారు తిరిగి వర్తించుటకు పుట్టరో అదియే శ్రేష్టమైన పరంధామమని తెలియవలెను. ఇక్కడ ఈ శ్లోకంలో పరమాత్మ స్వయం ప్రకాశితమైనది. సూర్యచంద్రాదులు కూడా పరమాత్మ యొక్క వెలుతురు కంటే తక్కువైన వారే. సూర్యచంద్రాదుల కంటే పరమాత్మే ఎక్కువ వెలుతురు కలిగి ఉన్నవాడు, అంటే ఎక్కువ శక్తి కలిగి ఉన్నవాడు అని ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం.